ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో. సో ఇది స్టూడెంట్స్ కి కానీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, తెలంగాణలో ప్రతి ఒక్కరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో ప్రభుత్వ శాఖలో వేల సంఖ్యలో ఖాళీలు పూర్తి కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసిన నోటిఫికేషన్లు ఇవ్వనుంది. రాష్ట్ర సర్కారులో రాష్ట్రంలో కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనుంది. దీంతో పోస్టులతో పాటు పోలీస్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్లు వెల్లడవనున్నాయి. ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహించాలనే దానిపై రాష్ట్ర సర్కారు మంత్రుల బృందం ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1 నాటి తీర్పు తర్వాత షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు. 24 సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్లు అన్నీ నిలిచిపోయాయి. ప్రతి పరీక్ష నిర్వహణకు ఆల్ ఇండియాతో పాటు ఇతర పరీక్షలు అన్నిటినీ పరిగణలో తీసుకొని షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఈ 7-8 నెలల కాలంలో కొన్ని శాఖల్లో రిటైర్మెంట్స్ పెరిగాయి. దీంతో మరోసారి ఖాళీల సంఖ్యను తీసుకొని అప్డేట్గా నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236, అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆర్టీసీలో 3,000 పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వం అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ తెలిపారు. మిగిలిన శాఖల నుండి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్, మేలో గ్రూప్ సర్వీస్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. గ్రూప్ నోటిఫికేషన్ జూలైలో రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లు షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి, క్యాలరీస్, ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. వీటన్నిటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనుంది.